గత 2 రోజుల కిందట మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి డెవలప్మెంట్ విషయంలో మనము అందరం కలిసి చర్చించుకుందాము, కలిసి డెవలప్ చేద్దామనే మాట మాట్లాడడం. అందులో భాగంగానే డిప్యూటీ చైర్మన్ మీమన్సే ఉన్నారు, ఎంపీ మీమన్సే ఉన్నారు. మీరు కూడా నిధులు తీసుకురండి, నేను కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిధులు తీసుకొని వస్తాను, ఇద్దరం కలిసి డెవలప్ చేద్దాం అనే సూచన మాత్రమే చేయడం జరిగింది. అయితే దీన్ని ఎక్స్ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఇంకో విధంగా అర్థం చేసుకొని ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టదు. అందులో రకరకాల విమర్శలు చేశారు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించే మాట్లాడతామంటారు కానీ విమర్శల గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోరు. నిన్న చూస్తే ప్రతి ఒక్క మండలానికి కలెక్షన్ ఏజెంట్ ఉన్నాడు అని చెప్పేసి ఏదో హరి యాదవ్, శ్రీను యాదవ్ ఏదో రకరకాల పేర్లు ఇస్తారు. ఇక్కడ ఎవరైనా కూడా అవినీతి చేస్తే అధికారులు కానీ, ఈవెన్ లీడర్లు కానీ, రేషన్ లీడర్లు కానీ అవినీతి చేస్తే మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఒప్పుకోరు, పిలిచి దండించి భయం పెట్టే వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తి ఎక్కడా అవినీతి చేయడు. అదేవిధంగా మండల లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఏదో మిలిసిను రాజకీయం చేస్తున్నాడు, ఇంకొక రాజకీయం చేస్తున్నాడు అని చెప్తాడు. అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క మండలంలో కూడా మండల కన్వీనర్లకు, ఇంకో ముఖ్యమైన లీడర్లకు ఆయన బాధ్యత చెప్తారు తప్పగా వాళ్ళు అందుబాటులో లేకపోతే పిఏల ద్వారా ఏదైనా చెప్తారు. కానీ పిఏలు రాజకీయం చేయరు, మిలిసిను రాజకీయం చేయరు, కలెక్షన్ ఏజెంట్లు రాజకీయం చేయరు. ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా మండల లీడర్లకు మాత్రమే చెప్తారు, మండల లీడర్లు మాత్రమే రాజకీయం చేస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు, ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు. అంతే తప్పగా ఆయన కూడా ఏమన్నారంటే, నేను అందుబాటులో లేనప్పుడు మీరు మండల లీడర్ల దగ్గరికి వెళ్ళండి, మండల లీడర్లు పలకకుంటే మాత్రమే పిఏల దగ్గరికి వెళ్ళండి, పిఏలు కూడా పలకపోతే నాకు చెప్పండి అని మాత్రం క్లియర్గా చెప్పారు. కానీ ఈ మండల లీడర్లను ఇవన్నీ మర్చిపోయి ఆయన ఓన్లీ పిఏలే రాజకీయం చేస్తున్నాడని చాలా తప్పది. ఆయన ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం ఆ గౌరవం ఇస్తున్నాడు. ఇక్కడ మున్సిపాలిటీతో పోల్చుకుంటే 6 మండలాలు ఉన్నాయి, 5 మండలాలు ప్లస్ మున్సిపాలిటీ. 4 మండలాల్లో రెడ్డి గారు ఉన్నారు, ఒక మండలంలో బలియోళ్ళు ఉన్నారు, ఇంకో మండలంలో మాత్రమే యాదవులు ఉన్నారు. కానీ ఎక్కడ కలెక్షన్ ఏజెంట్లు ఎవరు లేరు, చాలా తప్పు. అదేవిధంగా ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి, ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతో విజిట్ చేస్తాడు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఆర్టీసీకి వెళ్తున్నాడు, రకరకాల ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నాడు. అక్కడ ఎందుకంటే ఒక్కసారి ఆయన ఈ ఆఫీసులు లేకపోతే కొంత అవినీతి తగ్గుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు అధికారులు అనే మాత్రంతోనే ఆయన ఆఫీసులు విజిట్ చేస్తున్నాడు తప్పక పైరవేల కోసము, డబ్బుల కోసము, అవినీతి కోసము ఆయన ఎక్కడ ఏ ఆఫీసు విజిట్ చేయడు. ఆయన పోతున్న వల్లనే, ప్రతి ఆఫీసు పోతున్న వల్లనే చాలా వరకు అవినీతి తగ్గింది, అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇవన్నీ ఆయన గుర్తుపెట్టుకోకుండా ఏదో డెవలప్మెంట్ విషయంలో ఏదంటే చెప్పు అంటే, నువ్వు అక్కడ అభివృద్ధి చేసినావు, ఇక్కడ అభివృద్ధి చేసినావు, నువ్వు అందుబాటులో లేవంటాడు. ఆయన నెలకు 12 నుంచి 14 రోజులు, 15 రోజులు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాడు. మిగతా రోజుల్లో కూడా ఆయన ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైల్స్, బ్రహ్మంగారు మఠం అయితేనేమి, మైదుకూరు అయితేనేమి, మిగతా మండలాలు అయితేనేమి, ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి విజయవాడకి వెళ్ళి సీఎం దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, అదేవిధంగా ఢిల్లీ కూడా వెళ్ళి, ఎందుకంటే ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా లెటర్ తీసుకెళ్ళి ఢిల్లీ కూడా వెళ్ళి మన నియోజకవర్గానికి కావాల్సినట్టు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు 30 రోజుల నుండి 30 రోజులు ఇక్కడే ఉంటేగిన అభివృద్ధి ఫండ్ రాదు కదా. కాబట్టి కొద్ది రోజులు ఆయన విజయవాడకి వెళ్ళాలి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలి, మినిస్టర్లతో మాట్లాడాలి, సీఎంతో మాట్లాడాలి. అంతేగా తప్పక ఆయన వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్లో కూర్చోడం లేదు. ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నాడు, ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా నువ్వు అందుబాటులో లేవు, వీకెండ్ ఎమ్మెల్యే, మంత్ ఎమ్మెల్యే అంటే అది కరెక్ట్ కాదు. ఏ ఎమ్మెల్యే అయినా కూడా గతంలో మీరు 4 సార్లు పనిచేశారు, ఈయన ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా మీ 4 సార్లలో ఎంత అభివృద్ధి చేశారో మీరు చెప్పండి. ఈయన ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి కూడా కాబట్టి మీరు చర్చ పెట్టండి. మా ఎమ్మెల్యే గారు చర్చిస్తారు దాని గురించి. మీరు ఆ 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతసేపు ఉన్నా కూడా అభివృద్ధి గురించి కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక నాయకుడు సుధాకర్ యాదవ్ గారు.
ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి గురించి చర్చకు రండి. ఏదో ఉంటుందా సుధాకర్ యాదవ్ గారు మాట్లాడతారు అంతే తప్పగా వ్యక్తిగతంగా ఏదో పిఎల్ గురించి ఇంకో సిని గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ మీరు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఈ విధంగా మీరు విమర్శ చేస్తున్నారు. ఎక్కడ ఈయనకు అభివృద్ధిలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే మీరు విమర్శలు చేస్తున్నారు. దయచేసి ఈ విమర్శలన్నీ మానేసి ఏదంటే అభివృద్ధికి మీరు కలిసి రండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? మీ నాయకుడు అట్లా ఇట్లా అని. మా నాయకుడు అనేవాడు ఎటువంటి వాడో మైసూరు ప్రజలకందరికీ తెలుసు. 40 సంవత్సరాలు నువ్వు రాజకీయం చేసి నువ్వు తెలుసుకునేది ఏంది రఘురామరెడ్డి గారు? కులాల కుంపట్లు పెట్టే వ్యక్తి నువ్వు కులాల కుంపట్లు పెడతావా? అంటే ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయ్యేదానికి నీకు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడేది ఏదన్నా ఉంటే అతను అవినీతి చేస్తే మాట్లాడు, లేకుంటే అభివృద్ధి చేయలేదని మాట్లాడు. అంతేగాని కులాల వ్యక్తిని వాళ్ళ కులాన్ని పెట్టుకునేదని కులాల గురించి మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకునేది. నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో మీ స్థాయిని మీరు తగ్గించుకొని మాట్లాడలేదు. మీ స్థాయికి తగ్గ మాటలు మీరు మాట్లాడలేదు. 40 ఏళ్ళ నుంచి మీరు రాజకీయం చేస్తానా, నేను సీనియర్ను, నాకు అన్నీ తెలుసు అనే వ్యక్తివి నువ్వు చేతగాని మాటలు మాట్లాడు. నిన్న మా సుధాకర్ యాదవ్ గారు ఎప్పటికైనా అభివృద్ధికి సహకరించేవాడు తప్ప వేరే దానికి సహకరించేవాడు కాదు. నిన్న నువ్వు ఒక సినిమా కథ అల్లి నీవు బాగా ఒక సినిమా స్టోరీ అల్లినావు, ప్రజలకు మైదుకూరు ప్రజలకు తెలియజెప్పేదానికి నువ్వు అమ్మిన ఒక కథ అల్లినావు. ఎందుకు అల్లినావో ఏమో, నీ స్థాయి ఎందుకు తగ్గించుకున్నావో మాకు అర్థమే కావడం లేదు. నువ్వు ఇడమడకలో తాటి సీను మిల్లు సీను పోయి టెంకాయ కొట్టినంత. ఎక్కడైనా టెంకాయ కొట్టేటప్పుడు ఆ ఊరి సర్పంచ్ వచ్చేసి తాటి సీనుకు అక్క, ఆమె మా ఊర్లో ప్రోగ్రామ్ ఉందని చెప్తే ఆ ప్రోగ్రామ్కి వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళు అక్కడ టెంకాయ ఒకరు కొట్టరు, 10 టెంకాయలు చేస్తారు. 10 టెంకాయలు చేస్తే లోకల్ లీడర్ ముద్ద రమణ కానీ ముద్ద వెంకటేశ్వర్లు కానీ వాళ్ళు కొట్టారు, అక్కడ ఉండే అధికారులు కొట్టారు, సర్పంచ్ కొట్టింది, తర్వాత వాళ్ళు కూడా కొట్టారు. ఎందుకు కొట్టారు? వాళ్ళు బంధువులు పోయి పిలిచింటే ఆ ఊరికి ఆ రోజు పోయినారు, కానీ వాళ్ళు ముఖ్య అతిథులుగా ఏం పోలేదు. నువ్వు అది తెలియకుండా నువ్వు తాటి చీను పోయిండు మిల్లు చీను పోయిండని ఊరికి నీ అక్కసను నువ్వు మైదుకూరులో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తాను. ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయినందుకు నీ మనసు ఒప్పుకోకుండా నువ్వు మాట్లాడతాను. అలాగే రిజిస్టర్ ఆఫీస్ అంటాను, రిజిస్టర్ ఆఫీస్కి ఈయన పోయించినాక అవినీతి జరిగిందంటాను. గతంలో ఒక అధికారిని మీరు వస్తే 4 రోజులు మీరు అతను జాయిన్ కాకుండా ఆపినారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే వచ్చి నీతో మాట్లాడిన తర్వాతనే నువ్వు అతన్ని తిరిగి విధుల్లోకి చేర్చుకున్నావు నీ హయాంలో ఎమ్మెల్యే గారు. అలాగే పూజా శివయ్య యాదవ్ మిల్లిసీను వీళ్ళు చేస్తారంట. పూజా శివయ్య యాదవ్ అనే వ్యక్తి మఠంలో ఒక కార్యకర్త, అతనేం నాయకుడు కాదు. అతను మఠం సుబ్బారెడ్డి, చెన్నుపల్లి సుబ్బారెడ్డి వెనకబడి ఉండే వ్యక్తి. అతనికి ఏమి వేరేది ఏం లేదు. అతని ద్వారా అతను వచ్చిన కాంట్రాక్ట్లో అతను వెనకాల నుండి చూసుకునేవాడు తప్ప వేరేది లేదు. ఇంకొకటి ఏంది, హరి అని పేరు చెప్పాము. హరి అనే పిఈ మైదుకూరు వ్యవహారాలు చూసుకోడు. ఆయన ఎంతసేపు ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్ దర్శనాలకి అతను ఎంతున్నా హైదరాబాద్లో ఉండే వ్యక్తి, ఇక్కడ ఉండే వ్యక్తి కాదు. మీకు తెలియకుండా మీకు అవగాహన లేకుండా ఏది పేరు నోటికి వస్తే యాదవుల పేర్లు తీసుకురావాలా, ఇతను యాదవులు ఇతను కులాన్ని ఎంత కట్టాలనేది నువ్వు చేస్తాను. అలాగే మండలానికి ఒక కలెక్షన్ కింగ్ని పెట్టిందండి. మండలానికి ఒక కలెక్షన్ కింగ్ని పెట్టింది నువ్వు మండలానికి కూడా కాదు. నీళ్లకు ఒక కింగు, పసుపుకు ఒక కలెక్షన్ కింగు, మిరపకాయకు ఒక కలెక్షన్ కింగు, మెడికల్ స్టోర్కు ఒక కలెక్షన్ కింగు, పాలు అమ్ముకునేదానికి ఒక కలెక్షన్ కింగు, బియ్యం అమ్ముకునేదానికి ఒక కలెక్షన్ కింగు. ప్రతి చోట ప్రతి ప్రాంతానికి ప్రతి వస్తువుకు కలెక్షన్ కింగులు పెట్టే చరిత్ర నీది, వేరే వాళ్ళది కాదు. మెగా వాళ్ళది సుధాకర్ యాదవ్ ఆపిన ఉంటాడు. మరి ఋత్వికోల కాడ నువ్వు ఎన్ని రోజులు ఆపినావు? ఇదే మీడియాలో గక్కి తిప్పకు బోడిగుండని కూడా వచ్చింది. ఆ బోడిగుండ చేసింది ఎవరు? ఆ మెగా ఋత్వికోల కాడ డబ్బులు తీసుకునేది ఎవరు చెప్పాలా? మీకే తెలియాలా? మా ఆయన కాంట్రాక్టర్లో ఉండే లాభ నష్టాలు, హైవే కాంట్రాక్టర్లో ఉండే మంచి చెడులు అన్నీ తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకొక దానిని ఆపడం అనేది జరగదు, అటువంటి వ్యక్తి కాదు. అలాగే వీకెండ్ మంత్రి ఎమ్మెల్యే మంత్ ఎండ్ ఎమ్మెల్యే అంటాడు. ఈయన వీకెండ్ మంత్ ఎండ్ కాదు, మిమ్మల్ని అందరినీ ఇంటి చేసేదానికి వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్. వీకెండ్ మంత్ ఎండ్ వ్యక్తి కాదు, మిమ్మల్ని అందరికీ మీ అందరికీ ఎండింగ్ చేసేదానికి వచ్చిన వ్యక్తి ఒక బీసీ నాయకుడు. నువ్వు కులాన్ని ఆపాదించద్దు, నువ్వు ఇన్ని రోజుల అనుభవాన్ని దానికి కులానికి ఆపాదిస్తాను. మీరు ఇది ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు, రావడం లేదు అంటాడు. వ్యాపారాలు చేసుకుంటాడు,
వ్యాపారాలు చేసుకోక నీ మాదిరి ఇక్కడ ఉండి ఇక్కడ కలెక్షన్ ప్రతి వస్తువుకు రేటు కట్టి డబ్బులు తీసుకోవాలి ఆయన. అటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఈ రోజు కూడా 18 గంటలు కష్టపడతాడు. ఆయన నిద్రపోయేది 6 గంటలే, 18 గంటలు కష్టపడతాడు ఆయన. ఇక్కడికి వచ్చినా కూడా రాత్రి 1 గంట వరకు ప్రతి కార్యకర్తను కలుస్తాడు, ప్రతి కార్యకర్తకు పని చేస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వు ఎన్ని తెచ్చావు? ఈ 1.5 సంవత్సరాల కాలంలో మేము ఎన్ని తెచ్చినాము, మీరు ఎన్ని తెచ్చిండ్రు? మీ 5 ఏళ్ల పాలన మీద ఎన్ని తెచ్చారు? మీరు తెలియకుండా మాట్లాడుతాడు. సంక్రాంతికి రాలేదంటాడు. సంక్రాంతికి ఇది ఒక్కసారి రాలేదు. పోయినసారి ఎంత భారీ జనసంఘమందో వచ్చి శ్రీకృష్ణదేవరాయల స్వామిని, శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం ఆవిష్కరణ చేసినాడు. అంతకుముందు 2023లో వచ్చిండు, 24లో వచ్చిండు, 25లో వచ్చిండు. ఇది ఒక్కసారి రాని దానికి కూడా నువ్వు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాను. ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాలు, ఇంకో కారణాల వల్ల ఈసారి పండగ రాకుండే నువ్వు పండగ రాడు ఏమంత బిజీనా అంటే ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఆయన దాని ప్రభావంలో ఇది ఒక్కసారి రాలేదు. దీనికి రావడానికి నువ్వు దాన్ని ఏదేదో చేస్తాను. అలాగే నందిపల్లి దగ్గర ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు ఆర్టీసీను డిఎస్పీ గారు పోయినాడు. ఆ రోజు డిస్ట్రిబ్యూషన్కు నన్ను పిలిచిండు, బాబుని పిలిచిండు, మల్లికార్జున రెడ్డి అందరినీ పిలిచిండు. ఆ రోజు పండగ కార్యక్రమం వల్ల మేమందరం పండగ జరుగుతుంది. మాకు మా ఇంట్లో మా పిల్లలు కాలేజీ నుంచి వచ్చిండ్రు, ఒక్కొక్కరి బంధువులు అందరూ ఉన్నారని చెప్పి మా వాళ్ళు ఎవరు పోలే. ఆ రోజు వాళ్ళు పోయినారు. దాన్ని కూడా నువ్వు తప్పు చేస్తాను. నేను 2 ఏళ్లలో 74 కోట్లు తెచ్చినా ఇది చేసినట్టాను. నువ్వు వర్కులు ఎవరికి ఇచ్చినావు? 74 కోట్లు ఎక్కడో వేరే జిల్లాల వాళ్ళని తెచ్చి తారోడ్లు వేపించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాను. నువ్వు ఈరోజు బాబు గీలా రవీంద్ర గీలని మా మీద దొంగ ప్రేమ ప్రకటించాల్సిన అవసరం లే. నువ్వు మా మీద నువ్వు వర్కులు మైదుకూరు వాళ్ళకి ఇవ్వకుండా, లేకుంటే నియోజకవర్గం వాళ్ళకి ఇవ్వకుండా తారోడ్లు ఎక్కడుండే వాళ్ళకి ఎందుకు ఇచ్చున్నావు? ఇక్కడ వేసిన తారోడ్లు ఎవరు నియోజకవర్గం వాళ్ళు వేయలేదు. నీవు అంతా నీ నాయకుల మీద ప్రేమ ఉంటే ఈరోజు గంగాధర్ ఎందుకు రావడం లేదు నీ దగ్గరికి? నువ్వు బాగా చూసుకుంటే గంగాధర్ రెడ్డి ఎందుకు రావడం లేదు, గోవింద్ రెడ్డి ఎందుకు రావడం లేదు, ఈవి మహేష్ రెడ్డి ఎందుకు రావడం లేదు, రాజమౌళి రవిశంకర్ రెడ్డి ఎందుకు రావడం లేదు? ఎవ్వరూ రావడం లేదు నీ దగ్గరికి. ఎందుకు రావడం లేదు? నువ్వు అంత బాగా చూసుకునే కార్యకర్తవు కదా నువ్వు. గతంలో నేను వాళ్ళని బాగా చూసుకునే, వీళ్ళని బాగా చూసుకుని చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఆ నాయకులు ఎందుకు పిలుచుకోలేకపోయినావు? వాళ్ళు ఎందుకు రావడం లేదు ఈరోజు నీ దగ్గరికి? డైరెక్ట్ అవినాష్ రెడ్డి దగ్గరికి పోతాను. ముందు నువ్వు నీ కార్యకర్తలను కాపాడుకో, నీ మనుషులను కాపాడుకో. వాళ్ళు డైరెక్ట్గా అవినాష్ రెడ్డికి పోతాను, జగన్ గారికి పోతాను, నీ దగ్గర రావడంలే. మేమందరం సుధాకరావు మనుషులమే. ఎవరు చేసినా ఏ పని చేసినా కూడా ప్రతి దానికి మండలానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ప్రతి దానికి మండలాధ్యక్షుడి దగ్గర పోయి పని చేసుకుంటారు. లేదంటే మా కౌన్సిలర్ ఉండే 24 వార్డుల్లో కౌన్సిలర్ దగ్గరికి ముందు వస్తారు మా దగ్గరికి. మా కానప్పుడు అధ్యక్షుడు చెప్తాము, అధ్యక్షుడు కానప్పుడు పిఏ సార్ అందుబాటులో లేకుంటే పిఏతో ఫోన్ చేపిస్తాము. అంతేగాని పిఏ వచ్చి పరిపాలన చేసి పిఏ వచ్చి ఓట్లు వేయరు. మేమే చేసేది. ఇక్కడే కాదు, ప్రతి చోట, ప్రతి మండలంలో ప్రతి చోట చేసేది. మున్సిపాలిటీలో వచ్చేసి ఫస్ట్ మా కౌన్సిలర్ దగ్గర పోతారు, లేకుంటే ఓడిపోయిన ఇన్ఛార్జ్ దగ్గరికి పోతారు. మాతో కాకుంటే ఏదో బాబు దగ్గరకో, నా దగ్గరకో, లేకుంటే బిఎల్సీ దగ్గరకో, జగన్ దగ్గరకో, మిగతా వాళ్ళ దగ్గరికి పోతారు. పెద్దరోళ్ళ దగ్గరకో, మాధవనోళ్ళ దగ్గరకో, వీళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళకి కానప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్తారు. ఎమ్మెల్యే సార్ అందుబాటులో లేనప్పుడు ఒక పిఎలకు చెప్తారు. అంతేగాని నువ్వు దాన్ని ఏదో ఇది చేసి చేయాల్సిన అవసరం లేదు. పాలిటెక్నిక్ కాలేజ్ అంటావు, పాలిటెక్నిక్ కాలేజ్ నేను తెచ్చిన అంటావు. ఎక్కడ తెచ్చినావు నువ్వు? గద్ది దిప్ప దగ్గర తెచ్చినావు. అక్కడికి ఎవరైనా వసతికర విద్యార్థులకు వసతి ఉందా? ఆడ మైనింగ్ ఏరియా మాకు వద్దని చెప్పి వాళ్ళే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళే ఇది వద్దు, మాకు ఇక్కడ మేము సురక్షితం కాదు, మాకు వద్దని చెప్పి వాళ్ళు రిటర్న్ రాసి పంపించారు. నువ్వు ఎన్ని తెలుసుకొని మాట్లాడతావో, అవగాహన లేక మాట్లాడతావో ఏమో తెలియదు. ఒక్కటే చెప్తున్నాను రఘురామరెడ్డి గారు, మా సారు నిన్ను అభివృద్ధికి సహకరించేదానికి నీ సూచనలు అయితే ఇంకా అన్నాడు. నువ్వు అనవసర మాటలు, వ్యక్తిగత మాటలు మాట్లాడితే మా సార్ ఒప్పుకుంటాడేమో, మేమైతే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇంకా మా సార్ చెప్పినా కూడా మేము వినే ప్రశ్న కూడా ఉండదు. నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు ఆయన తప్పులు చేస్తే చెప్పు, లేకుంటే ఆయన నువ్వు ఈ పని చేయలేదు, ఇది అభివృద్ధి జరగలేదని చెప్పు. మేము కూడా స్వీకరిస్తాం. నీ ఒక పెద్ద తరహాగా పెద్ద అయినావు కదా, నువ్వు నేను రాజకీయంలో ఉన్నావు కదా, దీనికి మేము కూడా మంచి సలహా అయితే స్వీకరిస్తాం. అట్టనే నువ్వు వ్యక్తిగతంగా కులాల కుంపట్టి పెట్టి బల్జోలకు పెద్దనిమిలా యాదవులను తెచ్చిపెట్టాడు అన్ని మాటలు మాట్లాడదు. ఇక్కడ ఉండేది 4 ప్రాంతాలకు రెడ్లు ఆధిపత్యం, రెడ్లు ఉన్నారు, ఒకదానికి బలిజ వ్యక్తి ఉన్నాడు, ఒకదానికి యాదవ వ్యక్తి ఉన్నాడు. ఎక్కడా లేదు. ప్రతి చోట జరిగేది మా మండలాధ్యక్షుల పాలనే.
ఎక్కడైనా కానీ అది ఏ ప్రాంతమైనా జరిగేది అదే. లేదంటే లోకల్ లీడర్ సర్పంచ్ ద్వారా జరుగుతుంది. నువ్వు ఇటువంటి తెలియకుండా అనవసరం మాటలు మాట్లాడితే ఈసారి ఒప్పుకుంటే క్వశ్చనే ఉండదు. ఇదే మీకు చివరిగా ఇన్ని రోజులు మేము నువ్వు పెద్ద ఆయనవు అనే గౌరవంతోనే మేము ఇన్ని రోజులు ఉన్నాం. మీరు ఆ గౌరవాన్ని మీరు దాటేసినారు. ఇంకా మేము గౌరవంగా ఉండదలుచుకోలేదు. మేము కూడా నువ్వు కులాలు విషయాలు మాట్లాడితే, నువ్వు అభివృద్ధి విషయంలోనో లేకుంటే మా సారు తప్పు చేస్తానో నువ్వు మాట్లాడు, మేము కూడా ఒప్పుకుంటాం. నువ్వు అవి లేకుండా కులాలను తెచ్చి పెడితే ఎవ్వరు ఒప్పుకునే ప్రశ్న లేదు. మా సార్ ఒప్పుకునే మేము ఒప్పుకోం. ఈనాడు దినము మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గారు సుధాకర్ యాదవ్ పైన పిఎల్ పైన పెద్ద తప్పుడు ప్రచారం చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు ఉండే 5 ఏళ్ళు పరిపాలనలో నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీ కొడుకు చాపాడు మండలంలో అధ్యక్షుడు సీట్లో ఒప్పుకొని రాజకీయం చేసింది. అట్లనే ముందు పెద్ద ఇసుక అల్లాడపల్లి సర్పంచ్ కిషోర్ రెడ్డిని అడ్డపెట్టుకొని బినామీగా మొత్తం ఇసుకంతా కొల్లగొట్టాం. అతను ఈరోజు అధికారం పోయినాక ఈరోజు అతని పరిస్థితి కేసులు పెట్టుకొని నానా ఇబ్బందులు ఉండి ఊళ్ళో లేకుండా పోయే పరిస్థితి అతను. అట్లనే చాపాడు పొద్దునూరు వైదికూరు పొద్దునూరు పోయే రోడ్లో పోలీస్ స్టేషన్ పక్కన హాస్పిటల్ పక్కన 3 ఎకరాల బాబునూరు భూమిని నువ్వు కబ్జా చేసి 10 కోట్లు వండుకున్నావు. బాబునూరులోకి అంతా ఇంత చిల్లరిచ్చి అట్లనే 90 ఎకరాలు చేపల చెరువు పెట్టి దాంట్లో 35 ఎకరాలు మాదిగోలు ఎస్సీ ఉంది. వాళ్ళ భూమి కబ్జా చేసి ఈరోజు నెలకు సంవత్సరానికి 50,000 గుర్తు తీసుకుంటాడు. అట్లనే ఈ నువ్వు చేసే తప్పుడు ప్రచారం అంతా ప్రజలకు అందరికీ తెలుసు. సుధాకర్ యాదవ్ గారు ఏం డెవలప్ చేస్తాడు, ప్రజలకు ఏం ఉపయోగపడతాడు అనేది అందరికీ తెలుసు. ఒకవేళ వీకెండ్ మంత్ ఎండ్ అనేది అది నువ్వు చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళందరూ తెలుసు. వచ్చిన రోజు ఏదైనా సరే ప్రజలందరూ రాత్రి 12 వరకైనా నిలబడి అందరికి సమాధానం చెప్పి అందరి పనులు సాల్వ్ చేసి అతను ఇంటికి పోతాడు. ఈరోజు వేరే నువ్వు అయితే 7 గంటలు దాటితే ఇంట్లోకి ఎవరు రానియవు. సుధాకర్ యాదవ్ 11, 12 వరకు నిలబడుకోలేదు. అందరికి సమాధానం చెప్పి అందరిని అభివృద్ధి చేసినాక ఇంటికి పోతాడు. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారిని మాట్లాడడము అవినీతిపరుడు అని చెప్పడం అనే దాంట్లో నీకు తగదు. నువ్వు ఆ మాట చెప్పడమే నీకు తగదు. నువ్వు అవినీతి చేసినట్టు ప్రజలకు అందరికీ తెలుసు. ఇంకా నీకు చెప్పాలంటే మొత్తం చిట్టా అంతా ఒక రోజంతా పడుతుంది. నువ్వు మైదుగుల్లో కాంట్రాక్ట్ చేసేది బద్వేలి అతను నరసింహారెడ్డికి అన్ని మొత్తం 10%తో అందరికీ అమ్ముకొని ఈరోజు మళ్ళా నువ్వు ఎవరో వాళ్ళు ఇది చేస్తాను వీళ్ళు చేస్తాను అని చెప్తాడు. కాబట్టి నీకు ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఏదో నువ్వు ఇట్లా తప్పుడు పనులు చేసావు కాబట్టి నువ్వు 30,000 ఓట్లతో మేయాటి గెలిచినావు. ఈరోజు 22,000తో సుధాకర్ యాదవ్ గెలిపించి నీకు రెస్ట్ ఇచ్చినారు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఈ 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటే బాగా ప్రశాంతంగా ఉండదు. నువ్వు పెద్ద ఆయనగా ఏదో అందరికీ గౌరవంగా ఉంది. ఇప్పుడు వరకు పెద్ద ఆయన అంటారు. నెక్స్ట్ ఇట్లాంటి మళ్ళీ రిపీట్ అయితే ప్రతి ఒక్కరు నేను మాట్లాడవల్లే. కాబట్టి ఇది ఇంతవరకు ఫుల్ స్టాప్ పెడితే మంచిదని సభ కూడా కోరుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.